ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రిలో ఆటోలను కొండపైకి పంపించాలనే సంకల్పంతో పాటు గతంలో దుద్దిర్ల శ్రీధర్ బాబు కూడా కొండపైకి ఆటోలను అనుమతించాలని అసెంబ్లీలో కోరినట్టుగానే సోమవారం చరవాణి ద్వారా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో మాట్లాడారు. ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య యాదాద్రిలో ఆటోలను కొండపైకి పంపించాలనే సంకల్పంతో పాటు గతంలో దుద్దిర్ల శ్రీధర్ బాబు కూడా కొండపైకి ఆటోలను అనుమతించాలని అసెంబ్లీలో కోరినట్టుగానే సోమవారం చరవాణి ద్వారా దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖతో మాట్లాడారు. దీంతో మంత్రి సురేఖ సానుకూలంగా స్పందించి త్వరలో అనుమతి ఉన్నట్లు అని తెలిపారు. ఈ పండుగ సందర్భంలో అందరూ వారి స్వగృహాలకు పోతూ ఉన్నారు. ఈ సందర్భంలో కూడా మీరు చూస్తూ ఉంటే మా మహిళా సోదరిమల్లు ఆర్టీసీ బస్సులలో ఉచితంగా వారు బస్సు టికెట్లు కొనకుండా ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తూ ఉంటే మాకు ఎంతో సంతోషంగా ఉంది. అదే విధమైన సంతోషం మా ఆడపడుచుల కళ్ళల్లో చూడాలని ఆరాటం చేసిన మా మహా నాయకురాలు సోనియా గాంధీ గారి ఆలోచన మేరకు ఈరోజు ఉచిత బస్సు రవాణా సౌకర్యం కల్పించడం, ప్రభుత్వం ఏర్పడి 48 గంటలు తిరిగేలోపే 2 ప్రధానమైన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నం చేసినాం. అది అమలు కాబోతా. చాలామంది ఎట్లా చేస్తారు, ఏ విధంగా చేస్తారు, అసలు బస్సులో ఎక్కితే చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఆలోచన చేసి విష ప్రచారం చేసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా చేస్తూ ఉన్నారు. కానీ ఎవరు ఏమి ప్రచారాలు చేసినా ఈరోజు పేదవాడు, మధ్యతరగతి కుటుంబీకులు వీరందరూ సంతోషంగా ఉండాలని ఒక ప్రణాళికబద్ధమైన కార్యక్రమం తీసుకొని మేము 6 గ్యారెంటీలతో పాటు మేనిఫెస్టోలో అనేక అంశాలను పెట్టడం జరిగింది. ఆ క్రమంలోనే మేము ముందుకు నడుస్తాం. ఈరోజు మా సోదరులు మరి యాదగిరి గుట్టకు సంబంధించి